ప్రేమంటే కేవలం ఇద్దరు మనుషులు కలిసి బ్రతకడం మాత్రమే కాదు. రెండు ఆత్మలు ఒక్కటిగా మారిపోవడం. లోకం ఆ కృష్ణుడిని జగన్నాటక సూత్రధారి అంటుంది. సృష్టిని శాసించే పరమాత్ముడు అంటుంది. కానీ ఆ కృష్ణుడి మనసుని సైతం తన పవిత్రమైన ప్రేమతో బంధించిన ఒకే ఒక శక్తి రాధ. వారి ప్రేమ పెళ్ళి అనే బంధంతో ముడిపడే అవసరం రాలేదు. ఎందుకంటే రాధ లేని కృష్ణుడు లేడు, కృష్ణుడు లేని రాధ లేదు. అది ఒక నిశ్శబ్దమైన సాయంత్రం. యమునా నది ఒడ్డున మల్లెపూల సువాసనలు వెదజల్లుతున్నాయి. చల్లని గాలి మెల్లగా వీస్తోంది. కానీ ఆ బృందావనంలో ఎప్పుడూ ఉండే ఆనందం ఈరోజు లేదు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణుడు బృందావనాన్ని విడిచి మధురకు వెళ్ళిపోతున్నాడు. రాజుగా తన బాధ్యతలు కృష్ణుడిని పిలుస్తున్నాయి. ఆ విషయం తెలిసి రాధ గుండెకోతకు గురైంది. కానీ ఆమె కృష్ణుడి ముందు కన్నీరు కార్చలేదు. తన పెదవులపై ఒక చిన్న బాధతో కూడిన నవ్వును దాచుకుని యమునా నది ఒడ్డున కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ నిలబడింది. కొద్దిసేపటికి కృష్ణుడు నడుచుకుంటూ రాధ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడూ అతని ముఖంలో ఉండే ఆ చిరునవ్వు ఈరోజు కొంచెం భారంగా అనిపించింది. రాధ కృష్ణుడి వైపు చూసి చాలా సాఫ్ట్గా గొంతులో వణుకు దాచుకుంటూ అడిగింది, కృష్ణ, రేపు నువ్వు మధురకు వెళ్ళిపోతున్నావు కదా. రాజుగా నీ బాధ్యతలు నిన్ను పిలుస్తున్నాయి. కానీ ఈ రాధను వదిలేసి నువ్వు నిజంగా వెళ్ళగలవా? నీవు లేని ఈ బృందావనం నాకు శ్మశానంలా అనిపిస్తుంది కృష్ణ. నా ప్రాణాన్ని ఇక్కడే వదిలేసి నీవు మాత్రం ఎలా వెళ్ళిపోతావు అని అడిగింది. కృష్ణుడు రాధ కళ్ళల్లోకి చాలా ప్రేమగా చూస్తూ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఇలా అన్నాడు, రాధ, నిన్ను వదిలి వెళ్ళడానికి నేను వేరే వ్యక్తిని కాదు కదా. దూరం అనేది శరీరాలకే, కానీ మన మనసులకు కాదు. ఒకవేళ నేనే నీకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటే ముందుగా నా గుండెల్లోంచి నీ జ్ఞాపకాలను, నా శ్వాసలోంచి నీ పేరుని తీసేసేయాలి. అది నా వల్ల కూడా కాని పని రాధా. నేను ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా నా ప్రతి శ్వాసలో నువ్వే ఉంటావు. అప్పుడు రాధ కళ్ళల్లో నీళ్లు ఆపుకోలేక, నాకు తెలుసు కృష్ణ, నువ్వు నాలోనే ఉన్నావని నాకు తెలుసు. కానీ రాబోయే రోజుల్లో ఈ లోకం మనల్ని అడుగుతుంది కదా, ఇంతటి ప్రాణంగా ప్రేమించుకున్న రాధాకృష్ణులు ఎందుకు ఒక్కటి కాలేదు? మీ ప్రేమకు పెళ్ళి అనే గమ్యం ఎందుకు దక్కలేదు అని అడిగితే నేనేం చెప్పాలి? మన ప్రేమను కేవలం ఒక విఫలమైన కథగా చూసే ఈ లోకానికి నేనేమని సమాధానం చెప్పాలి కృష్ణ అంది. దానికి ఆ నల్లనయ్య కళ్ళలో కూడా ఒక చిన్న కన్నీటి చుక్క మెరిసింది. ఆయన చాలా మధురంగా నవ్వి ఇలా సమాధానం చెప్పాడు, రాధా, పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు వేరువేరు వ్యక్తులు ఉండాలి. కానీ మన ఇద్దరం వేరువేరు కాదు కదా. నువ్వు వేరు, నేను వేరు కాదు. మనం ఒకే ఆత్మలం. లోకం పెళ్లిలో కేవలం గెలుపును, బంధాన్ని చూస్తుంది. కానీ మన ప్రేమ త్యాగంలో, అనంతమైన విరహంలో కలకాలం నిలిచిపోతుంది. రేపు యుగాలు మారిన, కాలాలు గడిచిన ఈ లోకం ప్రేమ అనే పదానికి అర్థం వెతికితే మొదట గుర్తొచ్చేది మన పేరే రాధా అని రాధను ఓదార్చాడు. రాధ కన్నీళ్లు తుడుచుకుంటూ కృష్ణుడి చేతిలో ఉన్న మురళిని తాకి, కృష్ణ, నువ్వు వెళ్ళిపోయాక ఈ బృందావనం వెలవెలబోతోంది. నీ వేణుగానం లేకపోతే ఈ రాధ ప్రాణం లేని శిల్పంలా మారిపోతుంది. నా కోసం ఆఖరిగా ఒక్కసారి ఆ మురళి వినిపించవా? ఆ రాగంతో నా గుండెల్లో ఉన్న ఈ బాధనైనా కాసేపు మర్చిపోతాను అని అడిగింది. కృష్ణుడు మురళిని తన పెదవులపై ఉంచి ఆ మధురమైన రాగాన్ని వాయించాడు. ఆ రాగానికి యమునా నది ప్రవాహం ఆగిపోయింది. చెట్లు, పక్షులు సైతం నిశ్శబ్దంగా ఆ సంగీతాన్ని విన్నాయి. ఆ రాగం సృష్టి ఉన్నంత వరకు వినిపిస్తూనే ఉంటుంది. అందుకే ఈ లోకంలో ఎక్కడ కృష్ణుడి పేరు తలచినా దానికంటే ముందే రాధా అనే పేరే వినిపిస్తుంది. ఆయన కేవలం కృష్ణుడు కాదు, రాధాకృష్ణుడు. లోకంలో ప్రతి ప్రేమ కథకు పెళ్ళే ముగింపు కానక్కర్లేదు. భౌతికంగా దూరమైన హృదయాల్లో కలకాలం జీవించేది
నిజమైన ప్రేమ. రాధాకృష్ణుల ప్రేమ అమరం, అనంతం.